శ్రీ గురుభ్యో నమ. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ శుభోదయం. దినఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రోజున 6వ తారీఖు సెప్టెంబర్ నెల, భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిథి, శనివారం, ధనిష్ఠా నక్షత్రం, అతికండ యోగం, గరజకరణం, అట్లాగే వణిజకరణం కూడా ఉంటూ ఉన్నాయి. వర్జ్యం రాత్రి తెల్లవారితే 5:54 లగాయతు, దుర్ముహూర్తం ఉదయం 5:58 నుండి 7:36 వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 12:48 నుండి 2:22 వరకు, సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:13కి, చంద్రోదయం సాయంత్రం 5:28కి, చంద్రాస్తమయం రాత్రి తెల్లవారితే 5:12కి, దిన ప్రమాణం 12:15. పుబ్బా నక్షత్రం 3వ పాదంలోకి వాళ్ళు సాయంత్రం రవి ప్రవేశిస్తూ ఉన్నారు 6:29కి. ధనిష్ట 3 కుంభంలోకి చంద్రుడు మధ్యాహ్నం 11:19కి ప్రవేశిస్తున్నారు. పుబ్బా 1వ పాదంలోకి బుధుడు సాయంత్రం 4:28కి ప్రవేశం. ఆశ్లేష 2వ పాదంలోకి శుక్రుడు సాయంత్రం 5:49కి ప్రవేశం. శుభ సమయం ఉదయం 10:23 ఉన్నది. సిజేరియన్ నిమిత్తంగా చూసేవారికి వాళ్ళ ధనిష్ఠా నక్షత్రం తులాలగ్నం ఉదయం 10 to 10:30 సమయం అనుకూలంగా ఉంటూ ఉన్నది. ఇవాళ అనంతవ్రతం, అనంత పద్మనాభ చతుర్దశి, అట్లాగే మొదటిసారిగా అనంతవ్రతాన్ని మొదలుపెట్టే వారికి కూడా ఇవాళే తీసుకోవాలి రోజుని. అట్లాగే అన్నధ్యయనం కూడా. ఇవాళ రోజున గ్రహచార రీత్యా ఉన్నటువంటి ఫలితాంశాలు చూద్దాం. ఇవాళ మేషరాశి వారికి అన్నిట్లోనూ కూడా చాలా కార్యానుకూలత ఉన్నది. ఇష్టదైవాన్ని స్మరించండి. వృషభ రాశి వారికి విఘ్నాలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి, ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయండి. మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సూర్యారాధన వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారికి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా చాలా బాగుంటూ ఉంటాయి. కార్యానుకూలత బాగా ఉంటూ ఉన్నది. తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి. సింహరాశి వారికి శత్రుబాధల నుండి ఉపశమనం కలుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. కన్యారాశి వారికి కొంత ఆరోగ్యపరంగా సమస్యలే కాకుండా కుటుంబ వాతావరణంలో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. గోసేవని చేయండి. తులారాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొంత ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఇంట్లో కుటుంబ సభ్యులు లేదా బంధువర్గం, మాతృవర్గం ఎవరో బంధువులో చెప్పారని ఎవరికో ధనాన్ని ఇవ్వడం, అది సరిగ్గా సమయానికి తిరిగి రాకపోవడం అనేది జరగవచ్చు. చంద్రుడి నిమిత్తంగా దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం, గోసేవ చేయడం అనేది ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. వీరికి ఇవాళ అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉండటం, కార్యజయం, కార్యానుకూలత కనిపిస్తున్నది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన అంశాలన్నీ బాగుంటాయి. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉండటమే కాకుండా ఇతరుల వల్ల మాట కూడా పడవలసి వస్తూ ఉంటుంది. అయితే గురువు దైవానుకూలతం వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారాలన్నీ బాగుంటాయి. తోటివారి సహాయంతో, సహకారంతో సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు. తోటి వారిని బాగా గౌరవించండి. వారిని మచ్చిక చేసుకోండి. మీకు కార్యానుకూలత తప్పక కలుగుతూ ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక స్థితిగతులన్నీ కూడా చాలా బాగుంటూ ఉంటాయి. కుటుంబ జీవనం, వాతావరణం అంతా కూడా బాగుంటుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. విలాసవంతంగా జీవనాన్ని గడపగలుగుతూ ఉంటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. కార్యానుకూలత కొంత తక్కువగా ఉన్నది. అట్లాగే కుటుంబంలో దాంపత్య జీవితంలో కొంత కలహప్రదంగా ఉండే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సోదరులతో కానీ, సోదరీమణులతో కానీ, కుటుంబంలో ఇతర వ్యక్తులతో కానీ చాలా బహు జాగ్రత్తతో నేర్పుగా వ్యవహరిస్తూ ఉండాలి. లేదంటే ఇబ్బందులు పాలవుతారు. నవగ్రహ దానం చేయటం వల్ల మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అన్ని విధాల కార్యానుకూలత సూచిస్తూ ఉన్నాం. ఉద్యోగ, వ్యాపార సంబంధం, రుణ సంబంధ విషయాలు, అట్లాగే కోర్టు వ్యవహార సంబంధ విషయాలు, ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు, ప్రయాణాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. స్వస్తి.